టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలు ఖమ్మంలో కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీయూడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగిన అన్నీ కాకపోయినా కొన్ని చేసింది ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్గా ఉన్నాయి. అందుట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబొడ్డున ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి, ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను.